Hello all, this is Sainath. Welcome to Thai View and here is our non-spoiler review of the film Vishwanath and Sons starring Surya, Mamita Baiju, Radhika Garu, directed by Venki Atluri. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్ మ్యాన్. నాకు చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా అలా వెళ్ళిపోతుంది అండ్ నాకు ఎందుకో చిన్న ఇంక్లింగ్ కొడుతుంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఈ 18 to 35 years ఏజ్ బ్రాకెట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అని, అండ్ బికాజ్ ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫన్. అంటే మనకి ట్రైలర్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఫస్ట్ హాఫ్ అది డెలివర్ చేస్తుంది అనమాట. అండ్ ద ఫస్ట్ హాఫ్ వర్క్స్ బికాస్ ఆఫ్ మమితా బైజు. ఐ మీన్ షీ సచ్ ఎ రెవల్యూషన్. తన గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కూడా నేను ఎంజాయ్ చేశాను. బట్ సెకండ్ హాఫ్ నాకెందుకో ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ కేటర్ చేయాలని కేర్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ సెకండ్ హాఫ్లో కూడా ఎవ్రీ ఎమోషనల్ బీట్ ల్యాండ్స్. అంటే మనకు అది కొత్తగా అనిపించకపోవచ్చు, ఓకే డైరెక్టర్ దీన్ని పెద్దగా ఆలోచించలేదు అన్నట్టుగా అనిపించవచ్చు, బట్ దెన్ ఎవ్రీ ఎమోషనల్ బీట్ ల్యాండ్స్ అండ్ మనకి ఫెమిలియర్ అయిన టెరిటరీ అవటం వల్ల యూ కైండ్ ఆఫ్ గో విత్ ద ఫ్లో అండ్ ద ఎండింగ్ ఈజ్ గుడ్. సో ఓవరాల్గా చెప్పాలంటే నేను సినిమా ఫస్ట్ 1.5 hours చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ సెకండ్ హాఫ్ కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ మీ అండ్ ద క్లైమాక్స్ డెలివర్డ్. సో అదనమాట. ఇక డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో యూజువల్లీ ఫస్ట్ 1 minute జనాలందరూ మూవీ మీకు ఎలా అనిపించిందో క్లియర్గా చెప్పేసింది అంటారు కాబట్టి కంటిన్యూస్గా చెప్పేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు కొంచెం ఇన్ఫార్మల్గా మాట్లాడుకుందాం, నాకు సినిమా ఎలా అనిపించింది ఏంటి అనేది. ఈ సినిమాకి యూజువల్లీ ప్రతి రివ్యూ ఫార్మాట్లో కథ చెప్పేస్తాం కదా, ముందు ఇది జరుగుతుంది సో తర్వాత ఏమైంది అని. అలాంటిది ఏం లేదండి. మీరు ట్రైలర్ చూసారు కదా, యూ హ్యావ్ ఎనఫ్ కాంటెక్స్ట్. ఈ మూవీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రోగ్రెస్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ 10-15 minutes టు బీ ఆనెస్ట్ నాకు కొంచెం టైం పట్టింది. బికాజ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ డబ్ ఫిలిం. అంటే లిప్ సింక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనకి డైలాగ్స్ వేరే వినిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం సింక్ అవుట్ అని టైం పడుతుంది అనమాట. అండ్ నాకు కూడా పట్టింది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ 15-20 minutesలో డైరెక్టర్ కొంచెం తను ఇంట్రడ్యూస్ చేయాల్సిన క్యారెక్టర్స్ని, వాళ్ళ కొన్ని ట్రైట్స్ని అవి ఎస్టాబ్లిష్ చేశారు క్లియర్లీ. బట్ నాకేమనిపించిందంటే డైరెక్టర్ నోస్ లైక్ ఈ మూవీలో ఎప్పుడైతే మమిత ఎంటర్ అవుతుందో నా కథ అప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో కొంచెం హరీనెస్ అనిపించింది అనమాట. ఓకే వీటన్నిటిని త్వరగా లేపేసి మమితా పోర్షన్స్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ టు బీ ఆనెస్ట్ లెట్ మీ టెల్ యూ, వన్స్ మమిత ఎంటర్డ్ రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఐ మీన్ వాట్ అన్ యాక్ట్రెస్ మ్యాన్. అండ్ ఆల్సో భలే రాసుకున్నారు తన క్యారెక్టర్ని. అండ్ ఈ క్యారెక్టర్ని వేరే యాక్ట్రెస్ని కూడా మనం అసలు ఊహించలేము అనమాట. ఐ మీన్ షీ డెలివర్డ్. ఐ మీన్ షీ సో గుడ్ ఇన్ దిస్ రోల్. అంటే మమితాకి సూర్య గారికి మధ్య కెమిస్ట్రీ కానివ్వండి, మమితాకి రాధిక గారికి మధ్య కెమిస్ట్రీ కానివ్వండి, ఎవ్రీ సీన్, ఎవ్రీ బీట్, ఎవ్రీ లైన్ ఇట్ ల్యాండ్స్ పర్ఫెక్ట్లీ ఫస్ట్ హాఫ్లో అయితే. అండ్ మేము ఇంకా చెప్పారు కదా, ఆ లైట్ హార్టెడ్ బ్రీజీనెస్ మనకి ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏవైతే వైబ్స్ వచ్చినాయో ఈ కంప్లీట్ ఫస్ట్ హాఫ్ అంతా ఆ వైబ్స్ని క్యారీ చేస్తుంది. అండ్ బిగ్ థమ్స్ అప్. ఫుల్ టు ఎంజాయ్ చేసిన నేను ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి నాకు బేసిక్గా నేను ఫస్ట్ హాఫ్ ఈ సర్టెన్ ఏజ్ వాళ్ళకి నచ్చుతుందని చెప్పా కదా, మేబీ పర్సనల్గా నేను రిలేట్ చేసుకోవడం వల్ల చెప్పుంటానేమో. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే నేను ఫస్ట్ హాఫ్ ఈ పోర్షన్స్, ఈ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా కదా, సెకండ్ హాఫ్లో అది కంటిన్యూ అయితే బాగుంటుంది కదా అనేది యాజ్ అన్ ఆడియన్స్ మనకు కొంచెం ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ ఇట్ టర్న్స్ టు ఏ రెగ్యులర్ అంటే మళ్ళీ కొంచెం డిసర్వీస్ చేసినట్టు ఉంటుంది మూవీకి. మనకి ఒక ఫెమిలియర్ అయిన ఫ్యామిలీ టెంప్లెట్లోకి వెళ్తుంది అనమాట. అంటే హీరో రావడము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడము, ఇలాంటివన్నీ. సో ఐ వాస్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం సేపటి వరకు. అరే ఫస్ట్ హాఫ్లో ఇది బాగుండే కదా, ఇది ఏంటి మళ్ళీ నార్మల్గా మనకి తెలిసిన బీట్స్లో వెళ్తుంది అని. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ వర్క్ బికాజ్ అంటే వెంకీ అట్లూరి టు బీ ఆనెస్ట్ నాకు లక్కీ భాస్కర్ చూస్తున్నప్పుడు అనిపించిందండి. అంటే ఒక డైరెక్టర్ నువ్వు వేరేవేం ఆలోచించకు, నేను చూపిస్తుంది చూడు, యూ విల్ ఎంజాయ్ అని చెప్పేసి మనకి. అంటే కొంతమంది దీన్ని కమాండ్ ఓవర్ క్రాఫ్ట్ అంటారు. అంటే ఆడియన్స్ని నువ్వేమి ఫీల్ అవ్వకు, నేను నిన్ను ఎంజాయ్ చేపిస్తా సినిమాని, జస్ట్ ఐ విల్ గైడ్ యూ అన్నట్టు ఉంటుంది చూసారా. నాకు అలా వెంకీ లక్కీ భాస్కర్లో బాగా చేసినట్టు అనిపించింది. అండ్ ఈ మూవీలో డైరెక్టర్ వెంకీ ఏం చేశారంటే తనకి కొంచెం అన్ఫెమిలియర్ టెరిటరీ అన్నట్టు అనుకుంటున్నాను నేను ఇది. ఎందుకంటే ఈ మెలో డ్రామాటిక్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం అనేది. అండ్ హీ డిడ్ ఇట్ రియల్లీ వెల్. బికాజ్ మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే ఏదో వెళ్తుంది అన్నప్పుడే ఒక సర్టెన్ ఎమోషనల్ బిట్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతుంది అండ్ నీకు కొంచెం ఆ ఎమోషనల్ హై వస్తుంది, ఆర్ వాట్ ఎవర్ యూ విల్ ఫీల్ ఇట్. ఐ మీన్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ టు సే ఇట్ విల్ హిట్ యూ. సో సెకండ్ హాఫ్ నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు, మనకి చాలా ఫెమిలియర్గా ఉన్న టెంప్లెట్లోనే వెళ్తుంది. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద కాస్టింగ్, బికాస్ ఆఫ్ ద బీట్స్ అండ్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్విక్షన్ అంటారు చూసారా, అదనమాట. సెకండ్ హాఫ్ కైండ్ ఆఫ్ వర్క్డ్ ఫర్ మీ. బట్ స్టిల్ రిలేటివ్గా చెప్పాలంటే నేను ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్ వాజ్ లైక్
ఓకే ఇట్ వర్క్డ్ అండ్ క్లైమాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఎండ్ చేశారు బికాజ్ డైరెక్టర్ ఒక డెసిషన్ తీసేసుకున్నారనమాట. అంటే ఇక్కడ బేసిక్గా సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ పోర్షన్స్కి వెళ్ళటం వల్ల ఏమైందంటే ఈ క్లైమాక్స్లో డైరెక్టర్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాన్ని సెకండ్ హాఫ్కి ఈ స్టోరీనే కంటిన్యూ చేసుంటే కనుక ఈ క్లైమాక్స్లో తీసుకున్న డెసిషన్ ఇంకా మీనింగ్ఫుల్గా ఉండేది. బట్ ఈ క్లైమాక్స్ 10-15 మినిట్స్ ఏదైతే ఉందో ఓకే నేను ఈ స్టోరీ ఓపెన్ చేశాను కదా దాన్ని ర్యాపప్ చేయాలి అండ్ తన మైండ్లో ఒక డెసిషన్ అనుకున్నాడు. ఆ డెసిషన్ నేను ఇప్పుడు సార్ట్ ఆఫ్ ఆడియన్స్ని ఇది నా డెసిషన్ దీన్ని మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చేస్తున్నట్టు అనిపించింది. బట్ స్టిల్ ఇట్ లుక్ గుడ్ అండ్ ఆల్సో ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పే ఆఫ్స్ అండి. చిన్న చిన్న డైలాగ్స్కి చిన్న చిన్న సిచ్యువేషన్స్కి కొన్ని ఫస్ట్ హాఫ్లో కానీ మధ్యలో ప్రొసీడింగ్స్లో కూడా వెంకీ అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ సెకండ్ హాఫ్లో ప్రతిదీ రిలేటబుల్గా ఓకే ఆ సీన్ని ఇక్కడ కనెక్ట్ చేశారు, అరే భలే కనెక్ట్ చేశారే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో వెంకీ డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్ రైటింగ్ వైజ్ ఇన్ సర్టెన్ సీన్స్, మెయిన్లీ ఇంపార్టెంట్ సీన్స్లో. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో మధ్యలో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కూడా మెలో డ్రామాటిక్ వెళ్తుంది అని తెలిసినా కూడా ఎక్కడ దాకా కట్ చేయాలో కరెక్ట్గా అక్కడికి ఆపేసి దెన్ ఫన్ ఎలిమెంట్ని తీసుకొచ్చి సో అలా కేర్ఫుల్లీ కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. బస్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ మ్యాన్ ఒక విధంగా చెప్పాలంటే. అండ్ ఇట్ ఆల్ క్రెడిట్స్ టు మమిత. సరే మమిత అంటున్నారు, అసలు సూర్య గురించి చెప్పవారా, అసలు సూర్యని ఎలా ప్రజెంట్ చేశారు ఇది అది అని చెప్పేసి అక్కడికే వస్తున్నా. సి సూర్య లుక్ లైక్ $1 million. అండ్ ఇంకొకటి ఏంటంటే హీ లుక్ ఇన్ ఈజ్, అంటే అలా ఈజ్గా చేసేసారంటారు చూసారా. అంటే మనకి ఇప్పుడు జై భీమ్లో కానీ లేకపోతే ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్లో ఏంటంటే తను ఒక క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నారు. సో దెర్ ఆర్ లైక్ ఫ్యూ రెస్ట్రిక్షన్స్ టు దట్ క్యారెక్టర్, ఇలానే బిహేవ్ చేయాలి ఇలానే ఉండాలని. కానీ ఇందులో ఏంటంటే టు బీ ఆనెస్ట్ నాగవంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడము లేకపోతే వెంకీ అట్లూరి మాట్లాడటం సంజయ్ రామస్వామి అని చెప్పేసి అండ్ ఆల్సో హోమాజ్ కింద కూడా ఈ మూవీలో సంజయ్ విశ్వనాథ్ అనే పేరు పెట్టారు. సో హియర్ సూర్య ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ బీయింగ్ సూర్య ఇన్ సమ్ సెన్స్. ఎందుకంటే మనకి ఆఫ్ స్క్రీన్ కూడా ఇప్పుడు ఈవెంట్స్లో కానీ సూర్య మనకి చాలా రిజర్వ్డ్గా అంటే ఒక ఎటికెట్ ఫాలో అవుతున్నట్టు ఉంటారు కదా. అండ్ ఈ మూవీలో కూడా సంజయ్ అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో హీ లుక్ మోర్ ఎట్ ఈజ్ అండ్ ద ఫన్ ఎలిమెంట్స్ ఇందాక చెప్పినట్టే. ఐ మీన్ మమిత క్యారెక్టర్ అంత బాగా వర్క్ అవ్వాలంటే ఇంగ్యాంగ్ అంటారు చూసారా. సో మమిత ఎనర్జీ అంతా ఇంకొక క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ నుంచి బౌన్స్ అవ్వాలి మళ్ళీ. దట్స్ వెన్ ద కెమిస్ట్రీ రియల్లీ వర్క్స్ రైట్. అండ్ సూర్య డిడ్ దట్ జాబ్ ఎక్సలెంట్. ఇంకా రాధిక గారికి అండ్ యాక్టర్స్ మధ్య కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామంది అంటారండి ఏంటి బెటర్ యాక్టర్స్ని తీసుకుంటున్నప్పుడు డైరెక్టర్స్ జాబ్స్ కొంచెం ఈజీ అవుతాయి. ఎందుకంటే కొంతమంది అంటారు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓకే మదర్స్ అండ్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా రాసుకుని ఉండాల్సింది ఇది అది అంటారు కదా. సమ్ టైమ్స్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వెన్ యూ హైయర్ గుడ్ యాక్టర్స్, వెన్ యూ హైయర్ కెరిస్మాటిక్ యాక్టర్స్, వాళ్ళు 4-5 సీన్లో చెప్పేది ఒక సీన్లో మిమ్మల్ని కన్విన్స్ చేసేయగలరు. ఈ మూవీకి అది జరిగిందనమాట. అగైన్ గుడ్ జాబ్. డైరెక్షన్ అంటే ఒక సీన్ ఎలా తీశారో ఒక స్క్రీన్ ప్లేని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీశారనే కాదు కదా, కాస్టింగ్ డెసిషన్స్లో కూడా వాళ్ళది ఉంటుంది కదా. వెంకీ ఈ కాస్ట్ని సెలెక్ట్ చేయడంలోనే సగం సక్సీడ్ అయిపోయారు. సో యాజ్ ఎ మెన్షన్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళ ముగ్గురు చుట్టూనే అండి రాధిక గారు, సూర్య గారు అండ్ మమిత. కెమిస్ట్రీ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ సో బ్రీజీ, ఇట్స్ సో క్యూట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. టు సమ్ ఇట్ అప్ ఫస్ట్ హాఫ్ ఇట్స్ క్యూట్, సెకండ్ హాఫ్ మనకి తెలిసిన ఒక ఫెమిలియర్ హెవీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనుకోండి. అగైన్ ఫెమిలియర్ అంటున్నా అని చెప్పేసి నెగిటివ్గా తీసుకోవద్దు. యాజ్ ఎ మెన్షన్ ఎవ్రీ బీట్ ల్యాండ్స్ ఓకే. అండ్ ఇప్పుడు టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుందాము. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఆ బటర్ఫ్లై సాంగ్ హిట్ అయిపోయింది. మిగతా సాంగ్స్ కానీ అంటే మిగతా సాంగ్స్ అన్నట్టు ఏం లేదు. ఇంకోటి వెడ్డింగ్ సాంగ్ ఉంది, దట్ వాజ్ ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల లౌడ్ ఉంది కానీ ఇట్ వర్క్డ్. ఐ లైక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్ ప్లెజెంట్ అంటే ఒక సార్ట్ ఆఫ్ ఇప్పుడు ఒకటే అండి డైరెక్టర్ ఏంటి ఒక బ్రీజీ ఒక అందరూ చూడగలిగిన ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉన్న ఫ్యామిలీ డ్రామా తీద్దాం అనుకుంటున్నప్పుడు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, ఏ రకమైన విజువల్స్ ఉండాలి, కాస్ట్యూమ్స్ ఏ రకంగా డిజైన్ చేయాలి, కాస్ట్ని ఏ రకంగా తీసుకోవాలి, ఎవ్రీథింగ్. ఇప్పుడు కట్ కూడా ఎక్కడైనా సరే ఒక కట్ తీసుకుంటే మనకి సడన్గా జోల్డ్స్ రావటం ఇలాంటిది ఏం లేదు. ప్లెయిన్గా డైరెక్టర్ విజన్కి వాళ్ళు ఒక వాచబుల్ అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి మంచిగా ఎంజాయ్ చేసే ఒక ఫ్యామిలీ మూవీ తీద్దాం అనుకున్నారు. దాన్ని సపోర్ట్ చేస్తూనే మ్యూజిక్ కానివ్వండి, ఎడిట్ ప్యాటర్న్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఇట్ ఈస్ కేర్ఫుల్లీ ఓవెన్ టు మేక్ అస్ ఫీల్ రియల్లీ ప్లెజెంట్ వైల్ వాచింగ్ ద ఫిలిం. అండ్ ఆ ఆస్పెక్ట్లో విశ్వనాథ్ అండ్ సన్స్ డెలివర్స్. ఇక 2 lines వెంకీ అట్లూరి గురించి మాట్లాడేసుకుని రివ్యూ ర్యాప్ చేసేద్దామండి. ఐ మీన్ వెంకీ డిడ్ ఎ డామ్ ఫైన్ జాబ్. టు బీ ఆనెస్ట్ ఈ స్క్రిప్ట్ ట్యాకిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక 20 years అమ్మాయి ఒక 40 years మనిషి మధ్య లవ్ స్టోరీ అది మనకి చూస్తున్నప్పుడు ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించకూడదు.
అండ్ ఇట్ డిడెంట్. ద రైటింగ్ ఇట్ ఫ్లోస్, ద కాస్ట్ డెలివర్స్, అండ్ వెంకీ భలే ట్యాకిల్ చేస్తాడనమాట ఈ సీక్వెన్సెస్ అన్నీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డిఫరెంట్ ఛాలెంజ్ అనమాట. ఇక్కడ ఒక కన్వెన్షనల్ ఫ్యామిలీ డ్రామాని డెలివర్ చేయాలి. దెర్ ఆర్ లైక్ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ ద ప్రొసీడింగ్స్, బట్ ఇందా చెప్పినట్టే మేజర్ ఎమోషనల్ బీట్స్ అన్నీ ల్యాండ్ అయ్యాయి. ఐ మీన్ ఐ స్టిల్ ఫీల్ లక్కీ భాస్కర్ ఈజ్ ఎ సుపీరియర్ ఫిలిం, బట్ ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ వెంకీ వర్క్ అయితే హీ డిడ్ ఎ గుడ్ జాబ్ మ్యాన్. ఫైనల్ వర్డ్, నేనైతే ఎంజాయ్ చేశాను. ఒక ప్లెజెంట్, లైట్ హార్టెడ్, అక్కడక్కడ మెలో డ్రామాటిక్గా అయ్యే ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ కాస్ట్, బ్యూటిఫుల్ మూమెంట్స్, వెరీ గుడ్ డైలాగ్స్. చక్కగా ఆహ్లాదంగా చూసేసి థియేటర్లో కూర్చుని గో ఫర్ ఇట్. దట్స్ ద రివ్యూ గైస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ ద రివ్యూ.